హరే కృష్ణ ఫ్రెండ్స్. ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెల్కమ్ టు మై ఛానల్. సో టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ న్యూ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ప్రతి ఒక్క టెంపుల్స్ దర్శన వీడియోస్ అన్ని ఇందులో అప్లోడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఇప్పటివరకైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి నా యొక్క ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడు నేను చేసినటువంటి ప్రతి ఒక్క టెంపుల్స్ ట్రావెల్ దర్శన వీడియోస్ అన్నీ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. అది కూడా మీరు దానికంటే ముందు మీరు బెల్ ఐకాన్ ఉంటుంది. సో వీడియోస్ కింద రైట్ సైడ్ ఆ రెడ్ కలర్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే అందులో ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మెసేజ్ రూపంలో. అప్పుడు ప్రతి వీడియో మిస్ కాకుండా మీరు చూడగలరు, అందరికంటే ముందు చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అమరావతి నుంచి విజయవాడ వచ్చే మార్గంలో వైకుంఠపురం దాటిన తర్వాత తాళ్ళాయిపాలెం అండి. ఇది తాళ్ళాయిపాలెం ఊరిలో శ్రీశైవ క్షేత్రంలో 3వ ఆలయం ఉంది. అంటే శ్రీశైవ క్షేత్రంలో ప్రధాన ఆలయం వచ్చేసి మొదటి ఆలయం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర దేవస్థానం. రెండోది వచ్చేసి మంత్రక్షేత్రం అంటారు, కైలాసధామము. సో మూడోది వచ్చేసి ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇది చూస్తున్నారు కదా, అదే ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర దేవస్థానం. నేను ఏలు పెట్టని చూపించి అది ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర దేవస్థానం. ఇది వచ్చేసి కాలభైరవ దేవస్థానం. ఇది సో ఇంత దర్శించుకోండి. ఇక్కడ వచ్చేసి మొత్తం బయట ఒక 6 బయట మొత్తం సో ఈ విధంగా ఉన్నాయండి. సో ఖాళీగా ఉంది. ఇది ఎందుకని ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు హోమాలు యజ్ఞాలు చేసినప్పుడు ఇక్కడ దీంట్లో ఏమైనా పెడతారేమో నాకు తెలియదు. సో ఇది మొత్తం ఇట్లా చేయబడింది. దీన్ని ఏదైనా వేరే దానికి ఉపయోగిస్తారు, అర్థం కావట్లేదు. సో మొత్తం ఇట్లా అన్నీ ఒక గోడలాగా ఒక వరుసగా పెట్టారు. మొత్తం 1 2 3 4 5 6 7 8 దాకా ఉన్నాయి. 8 ఇటు ఒక 8 మొత్తం 16 దాకా ఉన్నాయి. చూడండి మీరు, 16 ఉన్నాయి. ఒక వరుసలో ఒక 4, ఒక దాంట్లో మొత్తం ఒక లేయర్ అంతా మీకు 1 2 3 4 5 ఉన్నాయి. ఒక లేయర్ అట్లా మొత్తం పొడుగ్గా ఉంటాయి. సో వీటిలో శివలింగాలను పెట్టి పూజిస్తారో తెలియదు. సో యజ్ఞాన యాగాలు ఏమైనా కార్యక్రమం జరిగేటప్పుడు తెలుస్తుంది. సో అది వచ్చేసి మంత్రక్షేత్రం అండి, కైలాసధామం. అది ఇందాక దర్శించుకున్నది చూసాం. అది హరే కృష్ణ. ఇది వచ్చేసి